ఇక్కడే 15 నిమిషాలు అయితే ఇప్పుడే స్టార్ట్ చేసి పనంతా అయిపోయిన వాళ్ళే అందరినీ పిలుచుకొని ఎవరెవరైనా మాస్టర్లకు ఏదో ఉంటుందో పనికి వచ్చిన వాళ్ళని తీసి ఫోటోలు కొంచెం అక్కడ సలాగా వాటి కథ అయిపోయిందా కథ బాగా గుంజా బాగా గుంజుతాడు సార్ మా బిడ్డ కూడా నీ జోరు ఇస్తుంది సార్ అందరు ఆశీర్వాదం మీ అందరు సహకారం ఇద్దరు రాజేష్ నరేష్ ఇద్దరు పిల్లలు సంరక్షణ లెవెల్లో ఒక ముగ్గురు నలుగురు ముందట పదవులు చదివారు ఫోటో పంతొమ్మిది బడుగు మీకు కాదు మీ చుట్టాల కాళ్ళకి అయినా మీ పక్కన అయినా అక్కడ కళ్ళాపరేషన్ కేసీఆర్ రాకుండా అంతా 10 ఏళ్ళ కింద ఎగ్దం 10 అంతాలు చేసినాం. వీళ్ళు డబల్ చేస్తామన్నారు 2000-4000 చేస్తామన్నారు చేయలేదు. మళ్ళీ ఇప్పటికి 6 నెలల పడుతుంది. ఇక ఈ ఓట్లు అయిపోయి రిజల్ట్ వచ్చే వరకు 6 నెలల 6 రోజులు అవుతుంది. మాకు ఉండేదే 8 నెలలే బాబా అంతా కొడితే 5 ఏళ్ళు గంతి. మళ్ళా 20 పైసల మంది పోయినట్టు ఆటనిటాను. ఇప్పుడు ఏమంటాడు 15 ఆగస్టు వరకు రుణమాఫీ 2 లక్షలు చెప్తా అంటుంది. అంటే అప్పటికి 9 నెలలు అవుతుంది. 9 నెలలకు రుణమాఫీ అంటుంది. మరి మీ పిచ్చల సంగతి చెప్తలేడు. 2500 చెప్తలేడు భూమిలో ఉన్నది. 2000 4000 మాట్లాడతలేరు. తులం బంగారం ముచ్చట తీస్తలేరు. పిల్లగాళ్ళ చదువులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. ఇవో మా రాములు ఎందుకు దిగానంటే లక్ష్మణ్కి బడి ఉన్నది, రావణలకు బడి ఉన్నది. 10వ పాస్ అయితే 10,000 ఎస్సీ ఎస్టీలో, 12వ పాస్ అయితే 15,000, ఇంకా కొద్దిగా చదివితే 25,000. అంటే నోటికి వచ్చిన వాగ్దానం పిల్లగాళ్ళకి చేశారు. అమ్మాలకు మీకు ఇట్లా చేశారు. రైతులకు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తామన్నారు రైతు బంధు. అది లేదు నా ఇది లేదు. కానీ మనం వచ్చినాక చెరువులు తవ్వినాం, పుడికలు తీసినాం. మేము చెప్పలే ఓట్లప్పుడు చెరువులు తవ్వుతామని. ఇలా రోలబాగ్ ఎంత పెద్దగా చేసినాం. గిత్త కొన మిగిలింది పాటకులు పెడితే అయిపోయాయి. బ్రహ్మాండంగా మీ ఊరు మండలం మొత్తం నీళ్ళు చాలే అంత కట్టాం. చూసిరా మీరు అందరూ చూసారు కదా ఎంత పెద్ద కట్ట. అసలు కట్ట చరిత్రలు చూసిరా. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మీరు ఆలోచన చేయాలి దయచేసి. ఏదింట్లో పెళ్ళైతే ఇయ్యాలటికి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటాయి. మన లెక్క ఆంధ్ర ఉంటుంది, బొంబాయి ఉంటుంది, బెంగళూరు ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది, కర్ణాటక ఉంటుంది. ఎక్కడ రూపాయి ఇస్తలేరు. ₹1,00,000 ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నాను. చెప్పురు మీరు. మనకు రాకపోవచ్చు, నా బిడ్డకు రాకపోవచ్చు. ఒక పేదవాళ్ళు మన చుట్టాలకో మన పక్కింటోనికి వస్తే ఎంత సంతోషం చెప్పురు. అన్నీ మనమే బతున్నాం. పక్కలకు వచ్చింది ఏనాడైనా ఇచ్చిండ్రా చెప్పు. ఏనాడైనా బీడీ కార్మికులు పేదవాళ్ళకి ఇచ్చి. అసలు పేదవాళ్ళకు ప్రసూతి అయిదామంటే మీకు ఎక్కడైనా దవాఖాన ఉండేనా? మీ అందరూ తెలుసు జైతాల సర్కార్ దవాఖాన ఎట్లుండే. ఒక్క డాక్టర్ ఉంటుండే. మీ దయతోటి నేను గెలిచి నా రుణం కొద్దిగా తీసుకుని ఒక డాక్టర్ అయినందుకు పాత బస్టాండ్ దవాఖాన మంచిగా చేసిన, కొత్త బస్టాండ్ దవాఖాన బ్రహ్మాండంగా కట్టా. ఇప్పుడు 130 మంది డాక్టర్లను మైక్ పట్టుకొని చెప్తున్నా. నేను వట్టికి కాదు, సెల్ ఫోన్లలో రికార్డు చేసుకోరు. ప్రసూతులకు కావాలన్నా ఉచితంగా డాక్టర్లు ఉన్నారు. పిల్లలు తోలుకపోతారా ఉచితంగా ఉన్నారు. బీపీ షుగరా ఏ బీమారైనా చెప్పరు మీకు డాక్టర్లు ఇలా పుష్కలంగా ఉన్నారు. మరి అంతకుముందు ఉండిరా ఏం పెడుతురావా? మన బీర్పూర్ పల్లె మా హరీష్ చదివినప్పుడు దొడ్డు బియ్యం పెడతారు. ఇవాళ మీ మనరాలు పోతే సన్న బియ్యం తింటురా లేదా మీరు చెప్పదు. అట్లనే వాళ్ళు మొన్న ఎన్నికలప్పుడు చెప్పి ఒక పుస్తకం తయారు చేసింది. దీని మీద మన మంత్రిది కూడా సంతకం ఉన్నది. మంత్రి అంటే శ్రీధర్ బాబు. అందులో పేజీ నెంబర్ 25లో ఎంత రాసిండ్రు?
పని దినాలు 150 రోజులు చేసుకుంటా కనీస వేతనం 350 రూపాయలకు పెంచుతాం. మరి ఆడవాళ్ళకి ఏం చేశారు? 25 మందికి ఇస్తామని రాసి ఏమైంది? 4000 ముసలిళ్ళకి ఇస్తామన్నది ఏమైంది? ఇవాళ 350 రూపాయలు ఇస్తామన్నది ఏమైంది? రైతులకు రైతు బీమా అన్నది ఏమైంది? ఇవాళ పిల్లగాళ్ళకి చదువుకుంటే 5 లక్షల విద్యా భరోసా కార్డు పెట్టిన 6 గ్యారంటీలలో ఏమైంది? ఇవన్నీ కూడా ఇట్లా మోసం మీద వచ్చింది. మీరు దయచేసి కేసీఆర్ గారిని ఈసారి కారు గుర్తుకు వేసి నాకు తోడుగా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. బాజిరెడ్డి గోవర్ధన్ అంటే నిజామాబాద్ జిల్లా, జీవన్ రెడ్డి అక్కడికి ఎట్లనో కానీ ఇక్కడికి అట్లా మనోడే, ఒక అన్న లాంటి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, చాలా పెద్దోడు. మీరు అందరు కూడా దయచేసి ఆ వేసే ఓటు కేసీఆర్ సార్కి వేసిన అనుకోర్రి. మీరు నన్ను గెలిపించారు బలంకు, మళ్ళొక్కసారి నా కోసం వేసిన అనుకోర్రి, ఇక్కడున్న నాయకుల కోసం వేసినాం అనుకోర్రి. మీ ఎన్నటి ఉంటాం. వాళ్ళు ఏదైతే ఈ కాయిదాలు చెప్పించో, వాగ్దానాలు చేసిర్రో, 6 గ్యారంటీలు అని చెప్పి అదేది కాయిదాం కాదు. పెద్దలు జీవన్ రెడ్డి గారు, నాకు ఆయన అంటే గౌరవం. నాకంటే వయసులో 12-13 ఏళ్ళు పెద్దోడు. 15 సార్లు పోటీ చేసిండు సారు, మళ్ళా చేస్తున్నాడు. ఏం చేసిండు? ఇగో ఇది తీసుకుపోయి జైత్యాల రామాలయంలో, హనుమాన్ల గుడిలో దేవుని దగ్గర అయ్యగారు తోలుకొని పోయి పూజ చేసి ఆడ పెట్టి బాండ్ పేపర్ పెట్టి 100 రోజుల లోపల మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం మంచికి 2500 మీ ఆడవాళ్ళందరికీ, ముసలోళ్ళందరికీ 4000, 18 నిళ్ళందరికీ ఇండ్లు కట్టిస్తాం మొదలు పెడతామన్నారు. ఇదివరకు ఏం లేదు. మనం మంజూరు ఇచ్చిన ఆపిరు, ఆపే హక్కు లేదు. నేను ఇచ్చింది కాదు, అది కలెక్టర్ ఇచ్చింది. వాళ్ళకి ఇచ్చింది కొత్తగా ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చి కొత్తగా ఇవ్వాలి. రైతు భరోసా క్వింటాల్కి 500 ఎక్కువ ఇస్తామన్నారు, 1500 ఇస్తా అన్నారు. ఇంకొక ముఖ్యమైనది, మీ రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. మీరు అందులో ఉన్నది ఇప్పుడు ఫోటో కొట్టుకున్న చెల్లె, మీకు 12,000 ఇస్తామన్నారు. ఏవి ఇవైతే దేవుని దగ్గర పెట్టిర్రమ్మా. చేయూత పెద్దవాళ్ళకు 4,000 ఇస్తామన్నది, దేవుని దగ్గర పెట్టిర్రు బాండ్ పేపర్ బట్టి. మీకు కావాలంటే నేను వాట్సాప్లలో పంపిస్తా, మామూలు చూపెడతారు. ఉన్నది వాట్సాప్లలో ఉన్నది. హరీష్ దేవుని దగ్గర పెట్టింది, ఫేస్బుక్లో చూసిరా. 27వ తారీఖు నవంబర్ తేదీ చెప్తున్నా, పోయిన నెల 11వ నెల 27వ తారీఖు నాడు జీవన్ రెడ్డి గారు ఫేస్బుక్ చూస్తే గుళ్ళె పోయి ఆడ పెట్టి ప్రమాణం చేసింది ఉంటుంది. గుళ్ళె ప్రమాణం మేము విన్నట్టు చేయలే, గుళ్ళె ప్రమాణం చేసి కూడా ఇవ్వలేదు. ఇవాళ ఆలోచన చేయరు. ఇక రేపేమి ఇస్తారు? మళ్ళీ ఓట్లైనాక మళ్ళీ నిలబడ్డారు. దయచేసి మీరు అడగక ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన మీరు ఆడవాళ్ళు ఎప్పుడైనా అడిగిరా? కళ్యాణ లక్ష్మి ఇవ్వని, బీడీ పింఛన్ ఇవ్వని ధర్నా వేసిర్రా? ఎప్పుడైనా పెంచితే బీడీ కూలి పెంచవదురు. అడగక ముందు 2000 ఇచ్చాడు. ఇవాళ రైతు బంధు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు. చెరువు దమ్మని ధర్నా వేసి రోలబాగు చేయమని బ్రహ్మాండంగా చేసినాం. గిత్త మిగిలింది మీరే చూడుర్రి. 5 పైసల కంటే ఎక్కువ ఆ పని చెప్పుర్రి. 95 పైసల పని అయింది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, మీ సహకారం ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ మా బంజారా సోదరులు ఉన్నారు. గ్రామ పంచాయతీలు కొద్దిగా ముందు అప్పుడు అడగలేదు. అప్పుడున్న ఇది మా హరీష్ తీర్మానం చేసి ఇచ్చాడు. మా ఎస్టీ బంజారాలకు ఎట్లయితే కందినకుంట చేసినామో, చిన్న కొలువ చేసినాం కదా, కోనపల్లి చేసినాం కదా, చిత్రవేణి కూడా చేసినాం. అట్లా మనది కూడా మీద నాయకపుగూడెం చేసినాం. లేదా సరంగాపూర్ పక్కకు వాళ్ళ గ్రామ పంచాయతీ కట్టుకున్నారు. మీకు చుట్టాలు ఉన్నారు కదా నాయకపూర్లకు. నాయకపుగూడెం సరంగాపూర్లో ఆడ గ్రామ పంచాయతీ కట్టించినాం, సంఘం బిల్డింగ్ కట్టించినాం. అట్లా ఖచ్చితంగా మీకు కూడా మళ్ళీ గ్రామ పంచాయతీ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఈ నాయకపుగూడెంకు నేను వచ్చి చేతులు దులుపుకొని ఓట్లు వేయించుకొని పోలే. ఉన్నారా ఇక్కడ నాయకపుగూడెంలో ఎవరన్నా చేతులు? మీరందరూ ఊరంతా అదే రోడ్డు మీద వచ్చారు. అన్నమాట ప్రకారం నీళ్ళ ట్యాంక్ కట్టించినా లేదా? నేను వచ్చిన మా నాయకుడు నాకంటే ముందు ఎందరో వచ్చిన అడుగురు. కాలు కూడా పెట్టిన వాళ్ళు లేరు చక్కగా. ఇవాళ ఊర్లో రోడ్డు పాడైతే రోడే ఇచ్చినాం. రేపటి నాడు బ్రహ్మాండమైన దవాఖాన అవుతుంది. ఆల్రెడీ అంబులెన్స్ తెచ్చిపెట్టినా తిరుగుతుంది కదా కుయ్యి అనుకుంటా. అదేమన్నా 1,00,000 2 లక్షలవా? 25 లక్షల అంబులెన్స్. ఎవరు బీమారైనా 108కి ఫోన్ చేస్తే, 108 నెంబర్ ఫోన్ చేస్తే మిమ్మల్ని చక్కగా అడిగేది జీతాల సర్కార్ దవాఖాన తీసుకొస్తుంది. సర్కార్ దవాఖానలో లేని డాక్టర్ లేడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా చెప్పిన దానికంటే ఎక్కువ చేసిన వాళ్ళం. నన్ను గెలిపిరి. మళ్ళా కేసీఆర్ సార్ కారు గుర్తుకు ఓటేసి మీరందరూ కూడా ఇంకో 15 రోజులు ఉన్నది. తప్పక దయచేసి ఓటేసి గెలిపించాల్సిన మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.